మేడం ఇది రావాలి పేటలో ఉదయం 6 నుంచి 8 దాకా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళ చిలుకూరుపేట రావడం జరిగింది. మరి రేపు జరగబోయే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి మనం నర్సరావుపేటలో టౌన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రతిపాటి పుల్లారావు గారిని ఆహ్వానించడానికి మీరు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కుటుంబంలో మాట ఇచ్చారో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరికీ కూడా ప్రజల తరఫున నర్సరావుపేట పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయాలంటే ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. అంటే పరిపాలనా జ్ఞానం లేదు, పరివర్తన లేదు, మనిషి అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో 5 ఏళ్ళు గడిచిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడానికి మనం ఒక్కరోజు పట్టింది. అదేవిధంగా వికలాంగులకు 3,000 6,000 రూపాయలు చేయడం జరిగింది. మరి బెడ్ రిడెన్ పేషెంట్స్ అందరూ కూడా 100% ఫిజికల్ డిజబిలిటీ ఉంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. తల్లికి వందనాన్ని దాదాపు 10,000 కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కష్టమైన ఇష్టంగా చేస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా వారికి కృతజ్ఞతగా ఉండి మనం అందరం జయజయాలు తెలియజేయాలి. ఇటువంటి కార్యక్రమాల్లో రేపు నర్సరావుపేట మరి శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి విజయవంతం చేయడానికి మరి ప్రతిపాటి పుల్లారావు గారిని చీఫ్ గెస్ట్గా రమ్మని ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీడియా సోదరులు కూడా తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం.